మెకానికల్ అవుతుంది. మెకానికల్ అయిన తర్వాత ఇది దీన్ని ఇట్లా రొటేట్ చేస్తూ దీని లోపల ఎలక్ట్రిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి దీనికి కరెంట్ తెప్పిస్తుంది. ఒకవేళ ఇది లేకపోతే అప్పుడు పవర్ అనేది జనరేట్ కాదు. దీన్నే మనం ఇంకా జనరేటర్ టైప్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ టూ కనెక్షన్స్ ఈ బ్యాటరీకే కనెక్షన్ ఇస్తే అప్పుడు ఇది దీన్ని జనరేట్ చేస్తూ ఇది దీన్ని జనరేట్ చేస్తుంది. అప్పుడు బ్యాటరీ లెవెల్స్ అనేవి పెరిగితే మళ్ళీ టూ కనెక్షన్స్ ఇంట్లో పెట్టుకున్నా మనకి పవర్ సేవ్ అవుతుంది. ఒక అంటే సన్ రైజ్ వల్ల కాకుండా ఒక బ్యాటరీ వల్ల కాకుండా దానికైతే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ సార్, బ్రెయిన్ గేమ్. ఇది టచ్ కానికుండా ఎండ్ దాకా తీసుకెళ్ళాలి. కావాలంటే ఒకసారి ట్రై చేయండి సార్, మీరు ట్రై చేయండి. టచ్ కానికుండా ఒక రౌండ్లో 3 times టచ్ అయినా ఏం కాదు. 1 2 3 మళ్ళీ వెనక్కి రావాలి. అట్లా ఇది ఒకటి గేమ్. తర్వాత సార్ నా ఇంకా కొన్ని ఉన్నాయి, ఫోన్లో చూపిస్తాను. ఓకే సార్, ఓకే. ఇప్పుడు మనం బయటికి వెళ్తాం కదా సార్, లేట్ నైట్స్ అవుతా ఉంటే ఫంక్షన్స్కి వెళ్తాం, బయట ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్తాం. ఆ టైంలో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఉండరు, గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు, గ్రాండ్ మదర్స్ ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఊరికే లేచి వచ్చి తీయడానికి. బ్యాక్ పెయిన్స్ కానీ నీస్ పెయిన్స్ వస్తాయి. వాళ్ళకి కంఫర్ట్గా ఉండడానికి ఈ ఈ ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ తయారు చేశాను. ఇది మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఈ బటన్ నొక్కితే మనకు డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా క్లోజ్ అన్నప్పుడు క్లోజ్ అవుతుంది. మనకు ఇదేమో హార్డ్ డిస్క్ యూజ్ చేసుకున్నాం సార్. క్లోజ్ అగైన్ ఓపెన్. ఇది హార్డ్ డిస్క్ లోపల ఉంటుంది సార్. ఇది సిడి రీడ్ చేయడానికి లేజర్ లైట్ సిస్టమ్ ఉంటుంది. ఆ లేజర్ లైట్ సిస్టమ్ని ఇది దాన్ని తీసుకొని దీంట్లో యూజ్ చేసుకున్నా. ఆ లేజర్ లైట్ తీసేసి పాడైపోయిన హార్డ్ డిస్క్లో లేజర్ లైట్ తీసేసి ఇది సాల్డరింగ్ అవుతుంది. రిసీవర్ ఎక్కడ ఉంది సార్? దిస్ ఈస్ అది ఇట్లా ఇట్లా అవుతుంటుంది. ఇది మదర్ బోర్డ్ సార్. అంటే ఇది రిమోట్ కంట్రోల్ టైప్. కంట్రోల్ చేసుకునే కెపాసిటీ దీనికి ఉంటుంది. దీన్ని కాపర్ వైర్ తక్కువ ఉంది కాబట్టి మనకి 1 మీటర్ దాకానే వస్తుంది. అదే ఎక్కువ కాపర్ వైర్ దీనికి ఉంటే మనం ఎంత డిస్టెన్స్ ఉంటే అంత వస్తుంది. దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నా, వైఫై ద్వారా లేదా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది చెప్పాను కదా సార్, ఇది ఎలక్ట్రిక్ ఎనర్జీ మెకానికల్ కన్వర్టింగ్ ఎలక్ట్రిక్, మళ్ళీ ఎలక్ట్రిక్ వచ్చి మళ్ళీ ఇట్లా ప్రొడ్యూస్ అవుతుంది లైట్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటే అక్కడ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దీనికి ఇచ్చాం. ఇది బ్యాటరీ దీన్ని జనరేట్ చేస్తుంది సార్. తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల ఇది దీన్ని జనరేట్ చేస్తుంది. అప్పుడు దీని లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ని జనరేట్ చేసి కాపర్ వైర్ ద్వారా మనకి బయటికి కరెంట్ అనేది సప్లై చేస్తుంది. అప్పుడు మనకి కరెంట్ అనేది వస్తుంది. ఈ 2 వైర్స్ని కానీ ఈ బ్యాటరీకే పెట్టామనుకోండి, ఇప్పుడు దీంట్లోకి వెళ్తుంది. ఇది దీనికి వెళ్ళి మళ్ళీ బ్యాటరీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అంటే ఇది తగ్గదు ఇంకా. అట్లా ఇంకా 2 ఆప్షన్ తీసుకొని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే జనరేటర్ టైప్ కరెంట్ అనేది వేస్ట్ కాదు, ప్లస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇదేమో గేమ్.